Welcome to Jack Sparrow Publishers! We love reading and stories! Yay, Jack Sparrow Publishers! Hooray! విజయదుర్గం రాజ్యానికి తూర్పు వైపున పొలాలు ఉదయాన్నే బంగారంలా మెరిసిపోతున్నాయి. ఆ పొలాల మధ్యలో పరమానందయ్య గారి పొలం ఉంది. ఈసారి పంట బాగుంది, జాగ్రత్తగా కాపాడాలి. అవును లక్ష్మమ్మ, మనం జాగ్రత్తగా ఉందాం. పంట బాగుంటే ప్రమాదం కూడా ఎక్కువే. ఏమిటండి, ఏమైనా అనుమానం ఉందా? పక్షులు, జంతువులు ఎవరికైనా ఈ పంటపై కన్నుపడొచ్చు. అయితే శిష్యులను పెట్టి కాపలా పెట్టండి. అదే నా ఆలోచన. వాళ్లకు ఇది మంచి బాధ్యత అవుతుంది. అవును, వారికి నేర్పడానికి ఇదే సరైన సమయం. అయితే మనం ముందుకు వెళ్దాం. అవును, నడవండి. ఒక ఉదయం గురువుగారు శిష్యులను పిలిచారు. సోమయ్య, రామయ్య, కృష్ణయ్య, అప్పయ్య, లింగయ్య, నారాయణ. అరే చెమటలారా, ఇక్కడే ఉన్నారా? పరుగెత్తకండి. గురుగారు! ఒక ముఖ్యమైన పని ఉంది. పొలంలోని పంటను కాపాడాలి. కాపాడటం అంటే ఎలా? అవును గురువుగారు, కాపాడటం ఎలా? అది మీరే ఆలోచించాలి. ఓ, అర్థమైంది గురువుగారు. నిజంగా కాపాడటం అంటే ఏమిటి? గురువుగారు, అవును, దీని అర్థం ఏమిటో ఆలోచించండి. శరీరాన్నా, మనసునా? ఆలోచించండి. కాపాడటం అంటే కర్రలు పట్టుకుని పక్షులు తరిమేయడమా? లేదురా, రాత్రంతా మేల్కొని కాపలా కాయాలేమో. అయ్యో, పక్షులు వస్తే మేమే గింజలు తినేసి దాచిపెట్టాలా? అయ్యయ్యో, అది కాపాడటం కాదురా, అది నాశనం చేయడం. ప్రతి శిష్యుడి మనసులో కాపాడటం అనే పదానికి వేరువేరు అర్థాలు పుట్టుకొచ్చాయి. ఎవరైనా దగ్గరికి వస్తే చూద్దాం, నేనే కాపాడతా. మనం గోడలా నిలబడితే ఎవ్వరూ లోపలికి రారు. గురువు గారికి చూపిద్దాం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో. వావ్, ఈ పొలం ఎంత పెద్దది! అయినప్పటికీ మనం మొదట ఏం చేయాలో తెలుసా? నిజంగా పంటను కాపాడటం ఎలా అంటే, ఏం చేస్తే సరిగా ఉంటుంది? నిజానికి మనం పంటను కాపాడటానికి సిద్ధమా? నేనేమో కాస్త ఐడియా ఉంది, కానీ కలిసింది. స్నేహితులారా, రండి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్దాం. అవును, వెళ్దాం. వెళ్ళొద్దాం పొలాలకు, పని చేద్దాం సరదాగా. పంటలు పండిస్తాం, ఆనందంగా ఉందాం. శిష్యులు ఉత్సాహంగా పొలానికి చేరారు. పక్షులు ఇప్పటికే వరిగింజలను తింటున్నాయి. ఇది మాకు సవాలే. రామయ్య అరచడంతో పక్షులు 2 అడుగులు ఎగిరి మళ్లీ పొలంలో కూర్చున్నాయి. సాధారణంగా పరిశీలిస్తే సమస్యకు సరళమైన పరిష్కారం ఉంది. పంట ఉన్నందుకే వస్తున్నాయి. కృష్ణయ్య చెప్పినది సరైనదే, కాని మరి వాస్తవం ఏంటి చూడాలి. అయితే పంట లేకపోతే? అందరూ ఒక్కసారిగా ఇంటర్నల్ అగ్రిమెంట్ లోకి వెళ్లారు. పక్షులు రావు. అవును, చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఇంతలో మహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు. పంట లేకపోతే పక్షులు రాకపోవడం ఖాయం. అందరూ ఉత్సాహంగా పొలానికి చేరారు. వరి మొక్కలను ఒక్కొక్కటి పీకి భుజాలపై వేసుకోవడం ప్రారంభించారు. నాకు వేగం ఎక్కువ. మనం ఎవరు వేగంగా పీకుతామో పోటీ పెట్టుదాం.
ప్రతి శిష్యుడు తన శక్తిని చూపిస్తూ పంటను పైకి వేసి పోటీ చేస్తున్నారు. సోమయ్య, వేగం చూసి నేర్చుకో. అయ్యో, జాగ్రత్తగా నడురా. పని కంటే మీ జారి పడటమే ఎక్కువగా ఉంది. ఏదైనా పడిపోతే అయితే నవ్వుదాం. సాయంత్రానికి పొలం ఖాళీ, నేల మాత్రమే మిగిలింది. ఒక్క గింజ కూడా పక్షులకు దక్కలేదు. అయ్యో గురువుగారు, పైన చూడండి. అందరూ ఉత్సాహంతో హర్షధ్వానాలు చేశారు. ఆ క్షణం ప్రతి హృదయంలో వెలుగులు నింపింది. ఆ ఆనంద తరంగం అక్కడున్న ప్రతి ఒక్కరిని ఒకటిగా కట్టిపడేసింది. ఆశ్రమం దగ్గరికి చేరి శిష్యులు గురువుకి ఫలితాన్ని తెలిపారు. పంటను సంపూర్ణంగా కాపాడాం. గురువు అనుమానంగా పొలానికి వెళ్లారు. పొలాన్ని పరిశీలించి నిలబడి మళ్లీ చూసి, చూడండి శిష్యులారా, ఈ పొలాలు ఎండిపోయాయి. అవును గురువుగారు, నేల పగుళ్లు పడింది. మనం దీని గురించి ఆలోచించాలి. పంట ఎక్కడ? మేమే తీసుకొచ్చాం, పక్షులు తినకూడదని. పంటను పీకడం కాపాడటం కాదు బాబోయ్. గురువు చేతిని నుదుటిపై పెట్టి మృదువుగా నవ్వారు. పంట అలాగే ఉండి నష్టం జరగకుండా చూసుకోవడమే కాపాడటం. ఏడుగురు సభ్యులు కనుబొమ్మలు పైకెత్తి ఒకరినొకరు సందేహంగా చూశారు. అంటే మేము కాపాడలేదా? మీరు పక్షుల్ని కాపాడారు, వాళ్లకు తినడానికి ఏమీ లేకుండా చేశారుగా. శిష్యులు అర్థం చేసుకున్నారు, మంచి ఉద్దేశం మాత్రమే సరిపోదు. సరైన అర్థం ఉండాలి. అజ్ఞానం తెలివి కలిపితే గందరగోళం మాత్రమే. ఆ రోజున శిష్యులు ఒక గొప్ప సత్యాన్ని గ్రహించారు. కాపాడటం అంటే కేవలం రక్షించడం కాదు, మన బాధ్యతను హృదయపూర్వకంగా నిర్వర్తించడం అని వారు తెలుసుకున్నారు. ఇంకా చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా కాపాడటం అంటే ఏమిటో. మరుసటిసారి పంటను నేలతో సహా ఇంట్లో పెట్టుకుందామా? అవును, దొంగలు ఎక్కడా కనుగొనలేరు. చాలా తెలివిగా ఉంది. ఏమిట్రా, పొలం మొత్తం మోసుకెళ్దామా? మన ఇల్లు లోపలే ఒక చిన్న పొలం చేస్తే పక్షులు ఎక్కడికి వస్తాయి? శిష్యులారా, ఇంటి లోపల ఒక గొప్ప ఆలోచన చర్చిద్దాం. ఏంటి, మీరు ఇంటి లోపల పొలం పెడతారా? అది పక్షులు రాకూడదని. పక్షులు రాకూడదంటే మీరు ఇంట్లోనే గూళ్ళు కట్టేస్తారా? అమ్మా, నేలతో సహా తీసుకొస్తే సేఫ్గా ఉంటుంది అనుకున్నామా. అయ్యో పాపం, ఇల్లు మట్టితో నింపితే మీరెక్కడ పడుకుంటారు? మేడ మీద? ముందు బుద్ధి ఇంట్లో పెట్టుకోండి, తర్వాత పంట గురించి ఆలోచించండి.